ఆనాడు శిష్యులు యేసుని ఎందుకు వదిలిపెడదాం అనుకున్నారు, ఎందుకు వెనుకకు తీశారంటే ఆయన చెప్పిన మాట అర్థం కాలేదు, కఠినంగా అనిపించింది, కఠోరంగా అనిపించింది. యేసును అప్పటి నుండి వెంబడించడం మానేశారు. భయంకరమైన విషయము. వీరు సామాన్యమైన వ్యక్తులు కాదు, శిష్యులు యేసుని వెంబడించడం మానేశారు. మరెన్నడూ కూడా జీవిత కాలంలో యేసుని వెంబడించలేదు. కొంతకాలం వెంబడించినారు యేసుని. కొంతకాలమైన తర్వాత ఒకసారి యేసునాథుడు తన శరీరమును గూర్చి రక్తం గూర్చి చెప్పాడు. శరీరము గూర్చి రక్తం గురించి చెప్పినప్పుడు ఇది కఠినమైన మాట, ఎవడు సహింపగలడు అన్నారు. 60వ వచనం, ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిది. శిష్యుల లోపట సనుగు మొదలైంది. ఏమని మొదలైందంటే, ఇంత కఠినముగా చెప్పాడు కదా, ఈ కఠినమైన మాట ఎట్లా మేము జీర్ణించుకునేది, ఎట్లా వినేది కఠినమైన మాట అంటే. వీళ్ళు కఠినమైన మాట, కఠోరమైన మాటలు వినడానికి సిద్ధముగా లేరు. యేసునే, జీవాధిపతి అయిన యేసునే వదిలిపెట్టి వెళ్ళిపోయినారు.